విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. 100 మందికి పైగా గాయపడ్డారు. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రాత్రి 11:30 గంటల సమయంలో విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్తో పాటు 9 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదం జరిగి 12 గంటలు దాటినా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల్లో 6గురిని విజయనగరం వాసులుగా గుర్తించారు. రైలు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు సీఎస్తో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మృతదేహాలను అప్పగించడంలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బస్సుల్లో రైలు ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించాలన్నారు. సహాయక చర్యలపై చంద్రబాబుతో ఒడిశా సీఎం నవీన్, రైల్వే మంత్రి మాట్లాడారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద బాధితులకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. కోరాపుట్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ దగ్గర నిన్న అర్ధరాత్రి పట్టాలు తప్పింది. దీంతో ఇంజిన్తో పాటు 9 బోగీలు పడిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 41 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు, క్షతగాత్రులకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందివ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. రైలు ప్రమాదంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తాను అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. సాయంత్రానికి ట్రాక్ మరమ్మతులు పూర్తవుతాయన్నారు వెంకయ్య. The DRM told me that they are giving compensation and other relief also is being provided. I particularly told her that special care to be taken about the stranded passengers there, about their food, about water and other requirements for the passengers who are all stranded there. And the DRM told me by evening they will be able to remove all this damage to this thing and the traffic can be resumed by evening. I hope they will be able to do it effectively. There is every need to strengthen the railway tracks across the country. The railway safety has to be foremost in the agenda of the railway department, and I am sure Sri Suresh Prabhu, they are doing it with all seriousness. I am told even the NDRF teams also have reached there. They will also assist the local administration in conducting relief operations. Anyhow, it's a very unfortunate incident and I feel sorry and I express my condolences to the bereaved families.